నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం సార్. నమస్తే సార్. సార్, నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు. ఆశ్లేష నక్షత్రం డెఫినెట్ గా బోల్డ్ అంత భయం ఉంటుంది. ఆశ్లేష, అమ్మో ఆశ్లేష. పునర్వసుకి ఎలా అయితే వావ్ అంటారో, ఆశ్లేషకి వామ్మో అంటారు. డెఫినెట్ గా భయం ఉంది. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఆశ్లేష నక్షత్రాలని చాలా దగ్గరగా చూసిన వాళ్ళు అయితే చెప్తారు ఎంత ఫెయిర్ గా ఉంటారో కొంతమంది. అంటే బిహేవియర్ లో నా ఉద్దేశం, క్యారెక్టర్ లో నా ఉద్దేశం. ఎట్లా ఉంటారు సార్ అసలు ఆశ్లేష? బయట పోర్ట్రే చేసినంతగా ఉంటారా? ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి వీళ్ళ లైఫ్ లో? అలాగే ఏ ఆరాధన చేయాలి? ఈ విషయాలన్నీ ఒకసారి మీ ద్వారా. తప్పకుండా. ఆశ్లేష నక్షత్రానికి బుధుడు అధిపతి. 5 నక్షత్రాలు సర్పాకారంలో ఉన్నట్టుగా ఉంటుంది ఈ ఆశ్లేష నక్షత్రం యొక్క ఆకారం. ఇట్లా పాడగా విప్పినట్టు సర్పాకారంలో 5 నక్షత్రాలు కలిసి ఒక సర్పాకారంగా ఉంటే పేరిస్తే ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. ఈ నక్షత్రాల పుట్టిన వాళ్ళ లక్షణాలు చూస్తే వాగ్మి అంటే మాటకారి, నాయకుడు అంటే లీడర్, మేధావి, ఇంటెలిజెంట్, బహువిధముల ధనమును ఆర్జించును. అంటే డిఫరెంట్ వేస్లో డబ్బులు సంపాదించడంలో వీళ్ళు దిట్టలు. అంటే ఒక పనితోనే సరిపెట్టకుండా 2-3 పనులు, మల్టిపుల్ యాక్టివిటీస్ చేస్తూ డబ్బులు సంపాదిస్తారు. ధనార్జనకై బహువ్యాసాంగములుండును. అంటే ధనార్జనకై బహువ్యాసాంగములు అంటే బోల్డ్ అని స్టోరీస్ చెప్తారు. వ్యాసాలంటే స్టోరీస్ అంతే కదా, మరి మేధావులు కదా. మేధావులు. సో బహువిధాల స్టోరీస్ చెప్తారు. డబ్బు సంపాదించడం కోసం ఎన్ని రకాల స్టోరీలైనా చెప్తారు. అబ్బా వీడు చాలా కథలు చెప్తున్నాడు రా అంటాం కదా, ఆ టైప్ అన్నమాట. అల్ప సంతానవంతులు. వీళ్ళకి కొంచెం సంతానం విషయంలో అల్పంగా ఉంటారు. కానీ మొత్తం మీద వీళ్ళని అదృష్ట జాతకుల కింద చెప్పుకోవచ్చు. ఒకవేళ వీళ్ళకి జాతకంలో బుధుడు బలంగా ఉంటే తండ్రి స్థితి దృష్ట్యా అదృష్ట దురదృష్టాలు నిర్ణయింపబడతాయి. తండ్రి యొక్క జాతకాన్ని బేస్ చేసుకొని వీళ్ళ అదృష్టము దురదృష్టం అనేది ఉంటుందన్నమాట. తండ్రి జాతకం మీద ఆధారపడి ఉంటుంది. వారి శక్తిని వారు నమ్ముకున్న ఎదురే ఉండదు వీళ్ళకి. అంటే తన కెపాసిటీని తను నమ్ముకుంటే ఎదురుండదు. ఒకవేళ తన కెపాసిటీ తనకు తెలియకుండా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతే ఇబ్బంది పడతాడు. అంటే తనకు అన్నీ తెలుసు, నాలెడ్జ్ ఉంది, చేయగలడు, బట్ మళ్ళీ ఏదో డౌట్, దాంతో పక్క వాళ్ళని సలహా అడిగితే నష్టపోతాడు. కానీ అదే తను నిర్ణయించుకొని తను ఆలోచించి తను అడుగు ముందుకేస్తే సక్సెస్ అనేది ఉంటుంది. తన శక్తిని తన తెలివితేటల్ని తను నమ్ముకోవాలి ఈ జాతకులు. తమ స్వార్థం కోసం ఏమి చేయటకైనా సిద్ధం వీళ్ళు. వాళ్ళ స్వార్థం కోసం అంటే వాళ్ళ పని అవ్వటం కోసం. స్వార్థం అంటే ఇక్కడ పెద్దగా అపార్థం చేసుకోకర్లేదు మనం. తన పబ్బం తను గడుపుకోవడానికి ఏమైనా చేయగలరు. ఉద్యోగంలో అయినా వ్యాపారంలో అయినా చేయగలరు. ఏం చేయడానికైనా సిద్ధమే అన్న రీతిలో ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో విలువలకి ప్రాధాన్యత, విలువలకి తిలోదకాలు ఇచ్చేస్తారు. ఇది వీళ్ళలో ప్రధానమైన లక్షణాలుగా మహర్షుల వారు చెప్పారు, నేను చెప్పలేదు. దీంట్లో 1వ పాదం వాళ్ళని తీసుకుంటే ధనవంతులు, స్త్రీ లావణ్యము, సంతోషము, బహుకార్యాసక్తి, ప్రదర్శనకు మాత్రమే. బహుకార్యాసక్తి అనేది ప్రదర్శనకు మాత్రమే. అంటే మల్టీ టాలెంటెడ్ అని అనిపించుకోవాలనే ప్రయత్నంలో ఫోకస్ చేస్తుంటారు. నిజంగా మల్టీ టాలెంటెడ్ దాన్ని ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఏంటి ఒరిజినల్ ప్రిన్సిపల్స్ కాదు. అంటే వాళ్ళ ప్రిన్సిపల్స్ని
బహుకార్యాసక్తి యందు నేను ఇలా నేను అలా నేను నేను ఇంత డిసిప్లిన్, నేను ఇది చేయగలుగుతాను అది చేయగలుగుతాను అనుకుంటే ఏదైనా చేయగలుగుతాను, నేను ఇట్లా ఉంటాను నేను అట్లా ఉంటాను, నేను అది ఇది నేను ఇంతే, ఇలాంటి మాటలు చెప్తారు కానీ నిజంగా డిసిప్లిన్ కాదు. రెండో పాదం వాళ్ళు రూపవంతుడు, దైవభక్తి ఉంటుంది, బట్ టక్కరి. మంచి రూపవంతులు, దైవభక్తి ఉంటుంది, టక్కరి. ధనము స్వార్థమై ఉంటే వీళ్ళకి రాణింపు, అంటే ధనమే ప్రధానంగా పెట్టుకొని చేస్తారు, రాణిస్తారు. మూడో పాదంలో తీసుకుంటే భార్యని హింసించును, మాటకారి, కార్యాలస్యము, పనులన్నీ కూడా నెమ్మదిగా చేస్తారు, లేట్గా చేస్తుంటారు, కార్యాలస్యము గావించుకును, అనుకోని అవరోధాలు ఉంటాయి వీళ్ళకి, చేతికి అందే వరకు కార్య వ్యవహారంలో జాగ్రత్త అవసరం. అంటే ఒక పని ప్రయత్నం మొదలు పెడుతుంటే ఒక స్టేజ్లో అయిపోయింది అన్ని మళ్ళీ వాళ్ళ చేతికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోతారు, కానీ అందే వరకు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే లాస్ట్ మినిట్లో మిస్ చేసుకుంటారు. ఇప్పుడు ఒక ఏదో డీల్ చేస్తున్నారు, ఒక రియల్ ఎస్టేట్ డీల్ చేస్తున్నారు అనుకోండి, నిక్ ఆఫ్ ది మూమెంట్ దాకా వచ్చేసింది అయిపోయింది, తెల్లారులేస్తే నా అకౌంట్లో ఇన్ని కోట్లు ఉంటాయి అనుకుంటాడు. బట్ వచ్చే వరకు పనిచేసి దాన్ని ప్లాన్ చేస్తే కరెక్ట్గా వస్తుంది తప్ప వచ్చేసిందని అపోహలో ఉన్నావా దెబ్బతింటారు. ఇది వీళ్ళ లక్షణం. నాలుగో పాదంలో ఉన్న వాళ్ళకి అధిక వ్యయము, మోసగాళ్లకు మిత్రుడు. అంటే వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొంత చీటింగ్ చేసేవాళ్ళు, మాల్ ప్రాక్టీస్ చేసేవాళ్ళే ఉంటారు వీళ్ళకి మిత్రులు. నీచ స్త్రీ పొత్తు, వ్యాధిగ్రస్తుడు, విచ్చలవిడితనం వల్ల ఇబ్బందులు, తన స్థితిపై తనకు నమ్మిక, అహంకారంతో ఇబ్బందులు, లౌకిక జీవన విధానానికి వీళ్ళు ప్రతినిధులు, పరిస్థితుల దృష్ట్యా సమయానుకూల ప్రతిస్పందన, వారి మనుగోడు కోసం దేనికైనా వారు సిద్ధమే. ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు, 4 పాదాల వాళ్ళు. కానీ ఇవన్నీ కూడా మళ్ళీ వాళ్ళ వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహస్థితిని బట్టి, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వాళ్ళ పేరుని బట్టి కొంత డిఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ ప్రధానంగా జ్యోతిష్ శాస్త్రంలో మహర్షి చెప్పిన లక్షణాలు ఇలా ఉంటాయి. రైట్ సార్, ఖచ్చితంగా మార్పులు ఏం చేసుకోవాలి వీళ్ళు మొత్తం లైఫ్ లో? వీళ్ళు స్త్రీల విషయంలో ఇబ్బందులు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది. స్త్రీ సాంగత్యం వల్ల, స్త్రీ స్నేహాల వల్ల, లేదా వాళ్ళని వీళ్ళు మోసం చేయడమో ఇబ్బంది పెట్టడమో జరుగుతూ ఉంటుంది. లౌల్యత వదిలేయాలి. సో స్త్రీ సాంగత్యం విషయంలో కానీ స్నేహం విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. జాగ్రత్త తీసుకుంటే వీళ్ళకి, అంటే ఒక ఫ్రెండ్షిప్ ఏర్పడుతోంది, అది ముదురుతోంది అంటే దాన్ని వీళ్ళు కంట్రోల్డ్గా జాగ్రత్తగా ఎక్కడ కూడా లైన్ క్రాస్ చేయకుండా జాగ్రత్తగా వాళ్ళ వల్ల కానీ వీళ్ళ వల్ల కానీ ఏది ఏమైనా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే వీళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ఆరాధన విషయం కూడా చెప్పండి సార్. వీళ్ళు ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయాలి. ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం అన్ని విధాల వీళ్ళకి ఉపయోగకరంగా ఉంటుంది. కనీసం సంవత్సరానికి ఒకసారన్న ప్రతి షష్ఠి రోజు కాస్త నియమనిష్టలతో ఉండి, ఆశ్లేష నక్షత్రం రోజు నియమనిష్టలతో ఉండి, మీకు వీలైనంతగా మీ మనసుకు తోచినంతగా తగినంతగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, ఆయన జపానుష్ఠానము. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో మఖా నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. నమస్తే. ఆయుష్మతి.